ఇది ఏ మీటింగు? యూత్ మీటింగ్. యూత్ మీటింగ్ మరి ఇది రెండవసారి వాక్యం పంచుకోవడం. గతంలో ఒకసారి పంచుకున్నాం, ఇది రెండవసారి. మరి యూత్ అంటేనే మన జీవితంలో అదొక మంచి స్టేజ్. యవ్వన దశ చాలా కీలకమైనది. అది బాగుంటే జీవితం అంతా బాగుంటుంది. సరైన డిసిషన్స్ తీసుకోలేదనుకో ఆ స్టేజ్లో దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. కాబట్టి మనం దాని యొక్క విలువ ఏందో మనం తెలుసుకుందాం. ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే కాడి. మీకు తెలుసా కాడి? కాడి అంటే మీకు తెలుసా? కాడి అంటే ఎడ్లకు వేసే కాడి ఉంటుంది, మీకు తెలుసు. దున్నినప్పుడు కాడి వేసి కాడి ఎడ్లు అంటారు. అంటే కాడి ఏం కాడి? కాడిలో ఉన్నటువంటి రకాలు ఎన్ని, అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ ఏంటి, అదేవిధంగా యవ్వనం యొక్క విలువ ఏంటి, బాల్యంలో ఎలా ఉండాలి అనే 3 విషయాలతో పంచుకొని ఆశపడతా ఉన్నాను. మొదటిది బాల్యము, యవ్వనము, తర్వాత కాడి. మీకు మరి ఇది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ లైఫ్ యూత్ స్టేజ్ ఇస్ వెరీ క్రూషియల్. అది చాలా ఇంపార్టెంట్. మరి దాది బాగుండాలంటే మనం బాగా తెలుసు మనకేంటంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అదేవిధంగా యవ్వనంలో నువ్వు నింపుకున్న దాన్ని బట్టి నీ భవిష్యత్తు మాట్లాడుతుంది. హృదయం నువ్వు నింపుకున్న దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా మాట్లాడుతుందో నీ యవ్వనంలో నువ్వు నింపుకున్న దాన్ని బట్టి నీ భవిష్యత్తు మాట్లాడబోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎట్లా మన యూత్ మన జీవితాలను మన యవ్వనంలో ఏం నింపుకోవాలి? సాధారణంగా అందరికీ అవకాశం ఉండదు లోకంలో. క్రైస్తవులను మనకు దాని గురించి ఆలోచించేంత భాగ్యం మనకు ఉంది, మనకు అదృష్టం ఉంది. ఇక్కడ జీవితం ఎట్లా ఏంది, యవ్వనం ఏంది, బాల్యం ఏంది, మనం నిత్యము వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మనకు గతంలో కూడా మరి యూత్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నేను మొన్న VPS కూడా నడిచింది. అంటే చిన్ననాటి నుంచే మనం ఎలా ఉండాలి, చిన్ననాటి నుంచే మనం దేవుని నుంచి తప్పుకోకుండా ఎలా జీవించాలి అన్న దాంతో బేస్తో మన చర్చెస్లో మాత్రమే ఇలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. అది మన అదృష్టంగా భావించాలి. అయితే నీ బాల్య దినములు అంటే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. ప్రసంగి 12:2. మీరు రాసుకోవాలనుకున్న వారు రాసుకోండి. ఎందుకంటే ఇది చాలా దీని మీద నేను డెప్త్గా ఆలోచించి పరిశీలన చేసి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. నీ బాల్య దినములైందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. చాలా వరకు ఈ రోజుల్లో పేరెంట్స్ ఎలా సాగుతున్నారంటే పిల్లలకు వాళ్ళకు భక్తి కాదు, వాళ్ళకు ఏం జరుగుతున్నారంటే సినిమాలో రీల్స్, సినిమాలో రకరకాలైనటువంటి పద్ధతులు నేర్పుతా ఉన్నారు. పిల్లలకు నడవలసిన త్రోవలకు నేర్పట్లేదు. అది ఆ బాల్యం ప్రభావం అనేది ఎవరికి తప్పకుండా పడుతుంది. ఆ బాల్య ప్రభావం అనేది అది తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు పెద్ద అయినప్పుడు వాడు ఇది అలవాటు పడి అక్కడికి వెళ్ళేసరికి ఆ యవ్వనం కోల్పోతాడు. యవ్వనంలో చేయలేడు. అది యవ్వనంలో మనం మొక్క చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సరైన రీతిలో పెంచాలంటాం కదా మనం. దాన్ని మొక్కయి వంగనిది మా నాన్నయ్య వంగునా అని మన పెద్దలు అన్నారు. అంటే బాల్య దినములు ఏందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. ఎవరు, మనం ఏంది, మన లైఫ్ ఏంది, మనం ఎందుకు వచ్చాం అని మన తల్లిదండ్రులు ఒక పద్ధతిగా చెప్తా ఉంటారు. అది మనం తను నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. కాబట్టి మనకు బాలుండవలసిన త్రోవ నేర్పము, పెద్దవాడినప్పుడు దానిని తొలగిపోడు. సామెతలు ప్రొవర్బ్స్ 22:6 తీసి చదవగలరు వాక్యం. 22:6 బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే మీరు చూడండి, ఫుట్ నోట్లో ఏముందంటే పెద్దవాడైనప్పుడు అంటే వృద్ధుడైనప్పుడు
అంటే యవన స్టేజ్ దాటినందుకు కూడా దాని ప్రభావం ఎలా ఉంటుందంటే అప్పటి వరకు కూడా నువ్వు నేర్పితే అప్పటి వరకు కూడా వాడు తొలగిపోడు. యవన స్టేజ్లో బాల్యంలో వాడు వాక్యానుసారంగా జీవిస్తే వాడిని అనుభవాసిన తోడు నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు వృద్ధుడైనప్పటి నుంచి దాని నుంచి తొలగిపోడు. వాడు ఫలిస్తానే ఉంటాడు అలా వెళ్ళిపోతాడు. అందుకనే బాల్యం దశ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకు 3 దశలు ఉన్నాయి: బాల్యం, యవనం, వృద్ధాప్యం. బాల్యము, యవనము, బాల్యంలో ఉన్నదాన్ని కొద్దిగానే మనం తప్పుదోతో నడిచిన, యవనంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. యవనం చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్ చాలా క్రూషియల్, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ స్టేజ్లో మనము ఏది నింపుకుంటామో, ఏది చేస్తామో అనేది దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని నిలుపుకోవాలి. అది ముసలితనం అంటే వృద్ధాప్యమైనప్పటి నుంచి కూడా దాని నుంచి మనం తొలగిపోమంట. మీరు గ్రహించండి. అదేవిధంగా మీకు చాలామంది మీ పిల్లలు మీరు గొప్ప కావచ్చు. మనం మామూలు చూస్తుంటాం, రకరకాలుగా వాళ్ళను కొట్టకుండా, తిట్టకుండా, వాళ్ళని గద్దించకుండా చేస్తుంటారు. అంటే అది వాళ్ళకు అలంకారమేమో, అది వాళ్ళకు గొప్పనేమో. కానీ బైబిల్ అది చెప్పట్లేట. బైబిల్ ఏమంటుందంటే గద్దించు, శిక్షించు. ఏమంటుంది? గద్దించు, శిక్షించు. బాల్యంలో నీ పిల్లలను భక్తిగా పెంచాలి, అప్పుడు యవనం బాగుంటుంది. నువ్వు గద్దించు, శిక్షించు. నీ బాలను శిక్షించడం మానుకొనకుము, బెత్తముతో కొట్టిన నెల వాడు చావకుండును. సామెతలు 23:13-14. నీ బాధను శిక్షించుట మానుకొనకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాదాలమునకు పోకుండా వారి ఆత్మ నీవు తప్పించదువు. చూడండి, చాలా మంది మనం పిల్లలు లోకంలో చూస్తుంటాం. ఎంత గారాబం అంటే కనీసం వాళ్ళని గద్దించారు, వాడు ఏం చేస్తాడో అని ఒప్పుకుంటారు. దానివల్ల ఏమైపోతుంటే తుంటరివాడిగా తయారవుతాడు. చాలామంది మనం చూస్తున్నాం. ఆ ప్రవర్తన సరిగా లేక పెద్దవాడినప్పుడు ఎంతమంది మనం చూస్తాం, ముసలి వాళ్ళను, పెద్దవాళ్ళను, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసుకొని విదేశాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళను వృద్ధాప్యంలో పట్టించుకోకుండా చేస్తున్నారు. దానికి కారణం ఎవరంటే నువ్వు, దానికి కారణం ఎవరంటే మనము. మన సరైన ప్రవర్తన బాల్యంలో నేర్పితే తప్పకుండా అది యవనంలో వాడు తెలుసుకుంటాడు. తల్లిదండ్రులను సన్మానించము ఒక ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అని వాడికి గుర్తెరిగి దాని నుంచి తొలగిపోడు, ఆ మార్గం నుంచి తొలగిపోడు. దాన్ని మనము శిక్షించాలంట. నువ్వు శిక్షించకపోతేనే వాడిని నువ్వు చంపినట్టు అంటున్నాడు. బాల్యంలో శిక్షించడం మానుకొనము, బెత్తంతో వాడిని కొట్టిన వాడు చావకుండాను. నువ్వు కొడితేనే వాడు చావడు, నువ్వు కొట్టకుండానే వాడు చేస్తాడు. ఇక్కడ వాక్యం సెలవుస్తుందంటే కొడితేనే వాడు బ్రతుకుతాడు, వాడు చావడు. కొట్టకుండా నువ్వు బ్రతిస్తే వాడు చచ్చిపోతాడు. ఆత్మీయంగాను శారీరకంగాను. మనం ఆత్మీయంగా చనిపోతే ఏం లాభం? మనం ఇంత ఉండి కూడా పిల్లలకు సరైన ప్రవర్తన నేర్పకుండా వాడు యవనంలో కానీ వాడి బాల్యంలో కానీ నేర్పకపోతే వాడు ఏం సాధిస్తాడు? మనకి ఏం తెలుసు? కాబట్టి మనం ఏం చేయాలంటే బాల్యం నుండి ఆ విధంగా అలవర్చుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు, ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నారు? ఇది నా మంచికి. తల్లిదండ్రులు అలాగే ఉంటారు, మేము ఇలాగే ఉంటాం అనకూడదు. నేర్చుకోవాలి. ఇక్కడ వాక్యం దేవుడు సెలవిస్తూ ఉంది, ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఇది నా కోసం, ఇది నా నిమిత్తమని మనం గుర్తెరగలమని. కాబట్టి ఇది బాల్యం స్టేజ్. ఈ బాల్యం స్టేజ్, ఈ మొదటి స్టేజ్లో మనం ఎలా ఉంటాము అని మొక్క ఇవ్వడం మనమే ఉండనట్టుగా మనం ఈ సరైన ప్రవర్తనలో ఉన్నప్పుడు వాడు ఆటోమేటిక్గా యవనం బాగుంటుంది. మరి యవనంకి వెళ్దాం. 2వ పాయింట్. మరి యవనంలో ఏమంటుందంటే యవన కాలంలో యెహోవా కాడు మోయుట నరునికి మేలు. అది ఎక్కడుందంటే విలాప వాక్యములు 3:27, లెమెంటేషన్స్ 3:27. చదవాలి. 3:27 పేజ్ నెంబర్స్. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను.
ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా, యవనంలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ, మనం మనిషిగా జీవితం ప్రతి ఒక్కరి మీద ఆయన కాడి మోపుతున్నాడు. ఏంటి ఆయన కాడి అంటే రక్షణ అనే కాడి. ఏం కాడి? రక్షణ అనే కాడి. ప్రతి ఒక్కరు మనం తీసుకోవాలి కదా, ప్రతి జీవి రక్షణ తీసుకోవాలి కదా. మరి ఆయన కాడి మోస్తున్నామా మనం? ఆయన కాడి మోయడం అంటే ఏంటి? ఆయన పని చేయటం, రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకొని ఆయన చెప్పిన రీతిగా నడవటమే ఆయన కాడి మోయటం. కాడి అంటే ఇంగ్లీష్లో యోక్ బేరింగ్. యోక్ బేరింగ్ అంటే మన వ్యవసాయం చేస్తున్నప్పుడు పశువులు ఏ విధంగా అయితే తన యజమానికి లోబడి ఉండి తన యజమానికి సహాయపడతాయో ఆ యజమాని ఇల్లు ఎంతో సుభిక్షంగా ఉంటుంది. అంటే మనం కూడా దేవుని రాజ్యం కట్టడానికి ఒక ఎద్దులా కష్టపడాలి. ఎద్దులు ఏ విధంగా అయితే తమ శిరస వహిస్తాయో, అది ముళ్ళులు పొడిచినప్పటికీ, ముళ్ళులు గుచ్చుకున్నప్పటికీ, దెబ్బలు కొట్టినప్పటికీ తన యజమానికి తిరగబడుతుందా? తిరగబడదు. ఎందుకు? అది అట్లా చేస్తేనే దానికి కూడా ఆహారం. అర్థమైంది మీకు? ఎప్పుడైతే తను శ్రమ పడి తను అంగీకరించి చేస్తుందో, ఆ వ్యవసాయం చేస్తుందో, ఆ వ్యవసాయం చెట్లు పెద్ద అయిన తర్వాత, ఆ పంటను చూసుకున్న తర్వాత ఆ గడ్డే తనకు మేతగా ఉంటుంది. అంటే తను కష్టపడేది తన యజమాని కోసము, తన కోసం. మనం కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇదిగో యవ్వన కాలంలో కాయుడు మోయట నరునికి మేలు. ఆయన రాజ్యం కట్టడానికి మనం ఒక కాడిలా వాడుకుంటున్నాం. మన అదృష్టం అది, మన అదృష్టం అది. మనం తన శిరస వహించాలి, తన శిరస వహించాలి. నరునికి మేలు అది. అది మోపినవాడు యెహోవా అని. ఒకవేళ అది ఒక మన పరిచర్య విషయంలోకి వస్తే, పరిచర్య విషయంలో నీకు మోపిండు అంటే అది దేవుని చిత్తం ఉంటేనే సేవ చేయగలరు. దేవుని చిత్తం లేకుండా ఆయన మోపడు. రక్షణ అనేది ప్రతి ఒక్కరికి, అది కాడిలో రెండు రకాల కాడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి రక్షణ అనే కాడి ఉంది. కొంతమందికి ఏర్పరచుకున్న వాళ్ళకు మాత్రమే సేవ అనే కాడి ఉంది. సేవ అనే కాడి మనం మోచినప్పుడు ఆయన మాత్రమే దాన్ని ఇస్తాడు, మనం తీసుకునేది కాదు. ఆయన చిత్తం లేకుండా సేవ చేయలేదు, ఆయన చిత్తం లేకుండా ఆ కాడి మోయలేదు. ఈ కాడి మోస్తావేమో కానీ రక్షణ అనే కాడి జీవితాంతం మోస్తానే ఉండాలి. కానీ నువ్వు దేవుని చిత్తం లేకుండా ఆయన సేవ అనే కాడి నువ్వు మోయలేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు తలొక్కి ఆయన చెప్పినట్టుగా మనం నడవాలి. అందుకే నువ్వు మౌనంగా, అతడు ఒంటరిగా ఉండి మౌనంగా ఉండవాలి. నువ్వు ఆయన చిత్తం ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. అంటే మనకి ఇంకొక దీంట్లో శ్రమ. ఇప్పుడు శ్రమ ఏ విధంగా అయితే శ్రమ పడుతుందో, అక్కడ కాడి ఎట్లు ఏ విధంగా అయితే శ్రమ పడుతున్నాయో మనకు కూడా శ్రమలు వస్తాయి. సేవలో శ్రమలు వస్తాయి, ఆత్మీయ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినంత మాత్రాన అది కుంగిపోతుందా? శ్రమలు వచ్చినంత మాత్రాన మనం కుంగిపోవాలా? అది కుంగిపోతే తన యజమాని మీద తిరగబడితే తన ఏ విధంగా ఉంటుందో మనం కూడా దాన్ని ఆలోచించాలి. ఓ దేవుడు మనకు శ్రమ పెడుతున్నాడు, మనకు శ్రమలు వస్తున్నాయి అంటే ఆయన కాడి మన మీద ఉన్నట్టుగా అర్థం. ఆయన కాడి నీ మీద లేకపోతే నీకు శ్రమలు రావు. ఆయన నీ మీద మోపుతేనే నీకు శ్రమలు వస్తాయి. ఆయన నీ మీద మోపుపోతే శ్రమలు రావు. అందుకనే వాక్యం ఉంది, నా మార్గం ఇరుకు మార్గం, విశాలంగా ప్రవేశించేవారు అనేకులు, నా మార్గంలో ప్రవేశించేవారు చాలా విశాలంగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు ఉన్నా కానీ అది కాడి మూయడం అంటే శ్రమకు సిద్ధపడటమే. నువ్వు బాప్తిసం తీసుకున్నావు అంటే శ్రమకు సిద్ధపడటమే. నువ్వు సేవకు వచ్చావంటే నువ్వు శ్రమకు సిద్ధపడటమే. నువ్వు శ్రమకు సిద్ధపడను, నేను సేఫ్టీ జోన్లో ఉంటా, నేను శ్రమ తీసుకోను అంటే అది నువ్వు ఆత్మీయతంగా ఎదగనట్టు, నువ్వు ఆత్మీయతలో పుట్టనట్టే. కాడి మోయాలనుకుంటున్నావా? నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ లేకుండా కూడా నువ్వు కాడి మోయలేవు. క్రమశిక్షణ లేకుండా కూడా నీ రక్షణ అనే వస్త్రాలను నువ్వు ధరించుకోలేవు. అదే చెప్తుంది వాక్యం కూడా. మనం ఏం చేయాలంటే క్రమశిక్షణతో ఉండాలి, మనము శ్రమకు సిద్ధపడాలి. ఇది మొదటిది, కాడిలో మొదటిది. యోక్ బేరింగ్లో ఇది మొదటిది. రెండవది ఒబీడియన్స్. ఎట్లు ఏ విధంగా అయితే తన యజమానికి లోబడుతుందో, మనం యెషయా గ్రంథం 1:13 ఉంటుంది, ఎద్దు తన కామాము మెరుగును.
కామాంధు అంటే యజమాని, అంటే ఎత్తు అంట తన యజమాని ఎరుగుతుందంట. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు యువతలుగా ఉన్నాం మనము. దేవుని మాట చర్చిలో ఉన్నంతసేపు వింటాము, బయటికి వెళ్ళగానే మనకి గుర్తురాదు. ఇక మన సేవకుడు కానీ దేవుడు కానీ గుర్తురాదు. సినిమాలు, షికార్లు, బయటికి వెళ్తే సీరియళ్ళు, అన్నీ ఇక ఆటలు అన్నీ. అంటే మనం ఏం చేస్తున్నామంటే విధేయత చూపట్లేదు, విధేయత చూపాలి. రెండవది ఏంటంటే విధేయత. ఏ విధంగా అయితే తన 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 పశువులు ఏ విధంగా అయితే తన కామను ఎదుగుతున్నాయో, ఏ విధంగా తన సొంత యజమాని ఎదుగుతుందో, ఆ విధంగా మనం కూడా మన దేవునికి విధేయత చూపాలి. ఆ విధంగా మనం కూడా మన దేవునికి తల ఉంచాలి, విధేయత చూపాలి. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక ఎడ్ల నాగలి వచ్చినప్పుడు అవి వెంటనే ఇలా ఇలా వంగుతుంది, ఇలా వంగి తీసుకుంటుంది. అంటే చూడండి, తన విధేయత చూడండి, తన శ్రమ చూడండి. తన శ్రమ ఉన్నది తెలిసిన, తనకు విధేయత ఉన్నది తెలిసిన దేవుని మీద తిరగబడదు, తనకు లోబడి ఉంటుంది. అంటే మనం తిరగబడతా ఉన్నాము, అది మాత్రం లోబడదు. పశువు కలిగిన జ్ఞానం ఎవరికి లేదు? మనకు లేదు. వాటిని చూసి మనం నేర్చుకోవాలి, దాని నుంచి మనం ప్రేరణ పొందాలి. ఓ, ఈ విధంగా ఉంది. దేవుడు కూడా మరి అంటా ఉన్నాడు, ఈ ప్రజలు నన్ను ఎరగరు, ఈ ప్రజలు నన్ను ఎరగరు. ఇగో, ఏ విధంగా అయితే పశువులు ఏ విధంగా అయితే తన యజమానికి లోబడి తన శ్రమ పెట్టినప్పటికీ, ఏది చేసినప్పటికీ ఏ విధంగా అయితే మరి తను ఉంగి ఉంటుందో ఆ విధంగా ఉండట్లేదు. మనం తెలుసుకోవాలి, ఈ ప్రజలు నన్ను ఎరగరు అంటున్నాం. మరి ఈ కాడి ఏ విధంగా ఉంటుంది? అంత బరువుగా ఉంటుందా? అంత కష్టంగా ఉంటుందా? మత్తయి సువార్త 11:29 చూడు. 11:29 నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. చూసారా? అంటే ఆయన అంటాడు, ఇగో మీ మీద నా కాడి ఎత్తుకోండి. అంటే దేవుడు అంటున్నాడు, వ్యవసాయ యజమాని ఏ విధంగా అయితే పశువులకు ఎత్తుతుండో మీరు కూడా నా కాడెత్తుకొని నా వ్యవసాయం చేయండి, నా పని చేయండి, నా రాజ్యంలో మిమ్మల్ని వాడుకుంటాను, నా పని చేయండి అంటున్నాడు దేవుడు. మనం మరి వాటిలా ఉన్నామా? వాటిలా విధంగా చూపుతున్నామా? నేను సాత్వికుడును, నేను మంచివాడిని, మిమ్మల్ని ప్రేమిస్తా, మనమన్నా గద్దిస్తున్నాము, మనమన్నా ముళ్ళు పొడుస్తూ ఉన్నాము. దానికి ముళ్ళు ఉన్నదా లేదా, కుచ్చుకుందా లేదా అవి చూడ మనం గ్రహించాం. కానీ దేవుడు మన అంతరంగాలన్నీ తెలుసు. నీకు శ్రమ వస్తుందా? నీకు శ్రమ తగినంత వరకే నువ్వు శ్రమ పెడతాను అంటున్నాడు. తగినంత వరకే నీకు శ్రమ పెడతాను అంటున్నాడు. నువ్వు పొందగలిగే శ్రమను మించి ఆయన పెట్టాడు. దాన్ని ఒకవేళ ఉన్నా దాన్ని శ్రమను తప్పించడానికి ఆయన ఉపయోగం కూడా ఇస్తాడట మనం. కాబట్టి అంటున్నాడు, మనం ఏం నేర్చుకోవాలా? ఇక్కడ నేర్చుకో అంటున్నాడు. చూడండి, మూడవది నేర్చుకోవడం, లెర్నింగ్. మీ మీద నా కాడి ఎత్తి నా యొక్క నేర్చుకోనుడి, అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకును. ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకును. విశ్రాంతి అంటే ఏంటి చెప్పాలి మీరు? విశ్రాంతి అంటే రెస్ట్ అని కాదు, కానీ విశ్రాంతి అంటే పాపం అనే భారం మన మీద మోస్తూ ఉంటే, ఇగో మీ పాపం అనే భారం మీరు మోయలేకపోతా ఉన్నారు, నేను దాన్ని ఎత్తుకుంటాను, దాన్ని నేను చూసుకుంటాను, మిమ్మల్ని మీకు విశ్రాంతిగా మారుస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. పాపం అనే భారం మీ మీద ఉంది, రండి సమస్త జనులారా నా ఎదుగు రండి. మీరు చూస్తే ప్రయాసపడి భారం మోసే సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే పాపం అనే భారం మోస్తూ ఉన్నాం. పాపం అనే భారం నుండి విడుదల చేయడానికి ఏమంటున్నాడు? నేను చూసుకుంటున్నాను ఆ శ్రమను, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను దాన్ని తీసేస్తాను. అది నేర్చుకోవాలంటున్నాడు. ఏం నేర్చుకోవాలో చూద్దాం. అదే అంటున్నాడు, ఒక సైనికుడికి ఏ విధంగా అయితే ట్రైనింగ్ ఇస్తారో, సైనికుడు ఏ విధంగా అయితే మరి ఎన్ని ఎగ్జామ్స్ ఎన్ని ట్రైనింగ్ చేస్తే తను ఉత్తీర్ణుడైన తర్వాతే
అక్కడికి వెళ్తాడు. ఒకవేళ సైనికుడికి ఆ ఉత్తీర్ణత లేకుండా అక్కడికి వెళ్తే చేయగలడా? చేయలేడు. ఇక్కడ కూడా సేవ అనేటువంటి యూత్ ఈరోజు సేవ అనే మార్గం ఎంచుకున్నా, లేదా కాడి అనే భారం రక్షణ వస్త్రం ధరించినా నువ్వు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అని మనం తెలవాలి. ఆయన వైపు తిరగండి, ఆయన మీ వైపు తిరుగుతాడు. అర్థమవుతుందా? ఆయన వైపు తిరగండి, ఆయన మీ వైపు తిరుగుతాడు. మనం నేర్చుకోవాలి. మీరు చూడండి, మోసే జీవితాన్ని మనం గమనిస్తే ఆయన సేఫ్టీ జోన్లో ఉన్నాడు. సేఫ్టీ జోన్లో ఉన్నంతసేపు కూడా మోసేను ఎన్నుకోలేదు దేవుడు. 40 సంవత్సరాలు ఆయన రాజకుమారుడుగా జీవించాడు. కానీ రాజకుమారుడుగా జీవించినప్పుడు కూడా అతడు నాకు అర్హుడు కాదని దేవుడు అతను శ్రమ పెట్టే వరకు వెళ్ళలేదు. అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మిథ్యానం దగ్గరికి వెళ్ళి ఒక 40 సంవత్సరాలు ఆయన జీతగాడిగా ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అప్పుడు పిలిచాడు. సుఖముగా చేయడానికి సేవ సుఖవంతం కాదు. సుఖవాదులు దేవుని పరిచర్యకు, సుఖవాదులు దేవుని మార్గాన్ని ఎంచుకోలేరు. అందుకని అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడం కంటే సూది వెచ్చముల నుంచి వండె దూడ సులభము. అంటే శ్రమ పడాలి. శ్రమ లేకపోతే మనం సాధించలేము, అర్హత సాధించలేము. కాబట్టి ఏం చేయాలంటే మనము నేర్చుకోవాలి. ఈ విధంగా ఉంటే కరెక్ట్ కాదు, నేను ఈ విధంగా ఉంటే అలవాటు. ఈ ఉదయం లేవాలి, ప్రార్థన చేయాలి, సాయంత్రం లేవాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి, తిన్న తర్వాత తినక ముందు ప్రతి దినము. అది నీకు కుదరకపోతే 2 సార్లైనా నువ్వు ప్రార్థన చేయి, 2 అధ్యాయాలైనా నువ్వు చదువు, నేర్చుకో. ఆయన నేర్చుకో అంటున్నాడు, పద్ధతి నేర్చుకో అంటున్నాడు. అదే నీ భవిష్యత్తులో నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యవ్వన కాలం అంటే ఎందుకు మీకు చెప్పను. ఇంకా యవ్వనం అంటే బలం. ఏంది? బలం. బాల్యంలో ఉన్న బలం కానీ వృద్ధాప్యంలో ఉన్న బలం కంటే కూడా యవ్వనంలో బలం ఎక్కువ. యవ్వనం అంటే బలం ఎక్కువ. మన పెద్దలందరూ అన్నారు, మన దేశ నాయకులు అన్నారు, బలమే, చెప్పండి, బలమే జీవితం, బలహీనతే మరణం. మనము బలం కలిగి ఉన్నప్పుడు దేవుని తెలుసుకోవాలి. నువ్వు మరణంలో ఉన్నప్పుడు ఎవరికి కావాలి? నీ ఆత్మీయ జీవితం. ఆనాడు శిలువ పక్క గజతులకు అవకాశం లేదు కాబట్టి, అతనికి అవకాశం లేదు కాబట్టి చివరి క్షణాల్లో అతన్ని తీసుకున్నాడు. కానీ ఈరోజు మనకు అవకాశం ఉంది. యవ్వనంలో మనం తీసుకోవాలి, బలం కలిగినప్పుడు మనం తీసుకోవాలి దేవుణ్ణి. అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. యవ్వనంలో ఉన్న బలం వృద్ధాప్యంలో ఉండదు. బలం కలిగినప్పుడు, బలం ఉన్నప్పుడు, బుద్ధి బలం ఉన్నప్పుడు దేవుని తెలుసుకో. ఆ మార్గం అది నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా జీవితం అందరికీ తెలుసు. నేను 2014లో నేను బాప్టిజం తీసుకున్నా. 2010లో నేను దేవుని నమ్ముకున్నాను. మరి ఎన్నోసార్లు పడుతూ లేస్తూ ఉన్నా. ఎన్నోసార్లు అంటే ఒక వాక్యం కూడా ఉంది, యవ్వనులు పడుతారు లేస్తారు, పడతారు లేస్తారు అని. నీతిమంతులు 7 మార్లు పడిన తిరిగి లేవడన్నట్టుగా నేను పడుతూ లేస్తాను ఉన్నాను. కానీ వాక్యం నుంచి నేను దూరంగా వెళ్ళలేదు. నేను బైబిల్ ఎన్నో మార్లు చదివి అర్థం చేసుకొని దేవుడు మరి ఆ క్రమశిక్షణ నాలో ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా నేను క్రమశిక్షణ కలిగి ఉన్నాను. నేను ఒకవేళ నేను ఆ రకంగా లేకపోతే నేను ఈరోజు మీ మధ్య నుండి వాక్యం చెప్పే అర్హత నాకు దేవుడు ఇయ్యాడు. దేవుడు నాకు అర్హత ఇయ్యాడు. నేను పుస్తకాలు రాయగలుగుతున్నాను. ఈరోజు ఏదో సంఘంలో ఏదో ఒక పరిచయం చేయాలని ఆశ కలిగి మీ మధ్యలోకి వచ్చి నేను ఈ మెసేజ్ ఇవ్వాలని ఆశపడ్డాను. మరి దేవుడు నా ఆశ తీర్చాడు. మీకు అందరికీ కూడా ఏదో కొంతవరకైనా ఆశీర్వాదకరంగా ఉంటున్నానంటే మరి నా యవ్వనంలో నేను మరి దేవునికి ఇచ్చాను కాబట్టి దేవుడు వాడుకుంటున్నాను. అందుకనే యవ్వనం